నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా కానీ మరి గొడవలు, కొట్లాటలు, చంపుకోవటాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. మరి కొడుకులు తల్లిదండ్రులు అనేది చూడకుండా విచక్షణ రహితంగా మరి తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు కొట్టడం, లేదా ఒక భర్త భార్యని మరి నడి రోడ్డు మీద చంపడం, మరి ముక్కు మొహం తెలియని అమ్మాయి గదిలోకి ఓ అబ్బాయి ప్రవేశించడం, ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇంకా అంటే అంతకుముందు కూడా కొన్ని జరిగినాయి. వాటిని చూసి కూడా మరి పోలీసులు మరి రకరకాల కేసులు మరి హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని కేసులో పెట్టడం, అదే మన జైల్లో పెట్టడం కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మారుతారు అనుకుంటుంటే దానికి మించి ఇంకా డబల్ మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు. అంటే ఫేస్ రికగ్నైజేషన్ ఎక్కువ వస్తుందేమో జనాల్లోకి వెళ్తే, ఇలా చేస్తే నేనే తోపు, నేనే రౌడీని, నేనే ఏదైనా చేయొచ్చు అని ఇంకా ధైర్యం ఎక్కువ అవుతుందో లేదో తెలీదు. ఈ మధ్యకాలంలో అవే ఎక్కువ అవుతున్నాయి. సో మరి వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వరంగల్ డిస్టిక్ కోర్ట్ అడ్వకేట్, ఎక్స్ లేడీ జాయింట్ సెక్రటరీ, కవయిత్రి శ్రీమతి మామిడాల శశిరేఖ గారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. ఓకే మేడం, ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలా రకరకాల అంటే అసలుకి చెప్పుకోలేనటువంటి జరుగుతున్నాయి బయట. సంభాషణల పరంగా కానివ్వండి, కొట్లాట్ల పరంగా కానివ్వండి. మీరు చాలా సీనియర్ అడ్వకేటు, మీరు క్రిమినల్ కేసులు కానివ్వండి, ఈ మిగతావన్నీ చూసుకుంటారు మిక్స్డ్గా. సో ఏదైనా డీల్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. సో ఈ మధ్య కాలంలో చూస్తే ఒక 2 days బ్యాక్ మరి శ్రీనివాసులు అనే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మమ్మ మరి వెంకటరమణారెడ్డిని మరి కొట్టడం జరిగింది ఇష్టం వచ్చినట్లు. ఒక తల్లి అని చూడకుండా గుండెల మీద మరి ఎదురు రొమ్ముల మీద ఎగిరి ఎగిరి తన్నడం చూసాము. జుట్టు పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి ఈడ్చిపోవడం చూసాము. తండ్రి కూడా చూడకోకుండా దవడలు పగలగొట్టేలాగా అవన్నీ వీడియోలో ఎంత ట్రోల్స్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటి వ్యక్తుల మీద ఎటువంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అయితే ఇవాళ రేపు వచ్చేసి ఎట్లా ఉంటున్నారంటే, కొడుకులు కేవలం తల్లిదండ్రుల ఆస్తి కోసం చూస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవడం ఏం లేదు. ఎంత సంపాదించిండ్రు, నాకెంత ఇస్తున్నారు, అన్నకెంత ఇచ్చిండ్రు, తమ్ముడికి ఎంత ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడ జరిగిన గొడవ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ఎందుకు జరిగింది అన్న విషయం పక్కన పెడితే, అన్నకు కొంత ఎక్కువ ఇచ్చి తనకు కొంత తక్కువ వచ్చింది ప్రాపర్టీ అన్న విషయంలో అంత విచక్షణ రహితంగా చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. పిల్లలు మనం అందరం చూసాం వీడియో, బాబాయ్ వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ అని పిల్లలు ఏడుస్తుంటే రోడ్డు మీద, అది దాదాపు బయట కూడా జనాలు చూస్తున్నారు. ఎవ్వరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరన్నా కొట్టినా చంపినా చక్కగా అందరు ప్రేక్షక పాత్ర వహిస్తారు, కావాలంటే వీడియోలలో బంధిస్తారు తప్ప ఆ జరిగేటువంటి అక్కడ చర్యను ఆపాలని ఎవ్వరు అనుకోరు. వాళ్ళ అమ్మను జుట్టుపట్టి లాగడము, ఎగిరెగిరి తన్నడము, నాన్నను కొట్టడం. అసలు కన్న తల్లిదండ్రులు అంటే ఒక ఆస్తినిచ్చే యంత్రాలు, ఏటీఎం కార్డులు అనుకుంటున్నారు పిల్లలు. చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు ఇప్పటి నుంచి అయినా కూడా వాళ్ళు బ్రతికుండగానే పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో ఆస్తి ఇవ్వకూడదు. ఇప్పుడు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, ఎంతమంది అన్నా పిల్లలు ఉండనివ్వండి. ఇప్పుడు ఆస్తిలో అమ్మాయిలకు కూడా సమాన వాటా ఉంది. కానీ కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల అమ్మాయిలకు ఇంకా ఇప్పటికి కూడా ఏమి ఇవ్వడం లేదు. ఓన్లీ కొడుకులకే ఆస్తి అని చెప్పి దర్జాగా కొడుకులకి ఇస్తున్నారు. దానివల్ల కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇచ్చినా కూడా కొడుకులు చూడట్లేదు, కూతుర్లు కూడా చూడట్లేదు తల్లిదండ్రులని. దానివల్లనే ఇప్పుడు మనం చూస్తున్నాం వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఏమన్నా అంటే రోడ్ల మీద పడేస్తారు. కరోనా టైంలో చూసాం మనం, కరోనా వచ్చిందని బాత్రూమ్ దగ్గర వదిలేసిన పిల్లల్ని రోడ్ల మీద తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలే వాళ్ళకు 70-80 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు ఏం పని చేసుకోగలుగుతారు, వాళ్ళు ఎట్లా తింటారు? ఇప్పుడు ఇందులోనే మనం చూసుకుంటే ఆమె తల్లి అదే రొమ్ములతో పాలిచ్చింది అతనికి. అక్కడ ఎగిరెగిరి అంటున్నాడు వాడు. సారీ అండి వాడు అంటున్నాను నేను, ఎందుకంటే చాలా బాధ అనిపించింది నాకు ఆ వీడియో చూసిన తర్వాత. ఇప్పుడైతే పోలీసులు అండర్లోకి తీసుకున్నారు. మరి ఆమె కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళ అమ్మ కూడా. నాన్న కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు. పాపం పెద్ద మనిషి కూర్చున్నాడు, కొడితే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు చిన్న పిల్లగా లెక్క ఏడుస్తూ. ఒక్కసారి మన మీతో పాటు మీడియా కూడా చూపిద్దాం అసలు ఆ వీడియో. అసలు చూస్తే ఎలా ఉంది అంటే అసలు వీడియో ఎవరు చూసినా
ఎలా ఉందో చూసారు కదా వీడియో. అవును. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బెటర్, అసలు ఏం చేస్తే మంచిది అంటారు? అసలు చాలామంది యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరిదీయడం కానీ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఉందండి. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళను చూసుకొని పక్షాన పెద్ద ఏజ్ అయిన వాళ్ళను 60 దాటిన వాళ్ళని పేరెంట్స్ని వాళ్ళు మనకు అమ్మ నాన్నైనా అత్తమామైనా వాళ్ళ ఆస్తి తీసుకున్న పక్షాన అటు కొడుకు కోడలికి కానీ ఇటు కూతురుకు అల్లుడికి కానీ బాధ్యత ఉంటుంది, వాళ్ళని చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చూసుకోనట్లయితే వాళ్ళకి ఏదైతే ఆస్తి రాసిస్తారో అది రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనకు సవరించి ఇప్పుడు చట్టాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. అట్లా ఇతనికి ఏమైనా వీళ్ళు ఇచ్చి ఉండేది ఉంటే రిటర్న్ తీసుకోవచ్చు. అయితే కేవలం ఒక ఆస్తి గురించి ఒక తల్లిదండ్రిని అట్లా కొట్టడం అంటే అసలు సమాజం ఎటు వెళ్తుంది? ఎన్ని చట్టాలు వచ్చి ఎన్ని పనిష్మెంట్ వాడికి తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అనుకుంటూ గుంజుతున్నాడు జుట్టు పట్టుకొని. పోలీసులు అంటే కూడా భయమేం లేదు, అంత దర్జాగా రోడ్డు మీద కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అంటున్నాడు. అంటే అతనికి చట్టాలు ఎటువంటి భయము అట్లాంటిది ఏం లేదు, కేవలం ఆస్తి డబ్బు మీద ఆధారపడి. అంటే ఇప్పుడే కొడుతున్నాడు అంటే ఒకవేళ ఇచ్చిన ఆస్తి వెనక్కి తీసుకుంటే వాళ్ళని చంపేడు అని అనడంలో సందేహం లేదు. ఇంతకు ముందు కూడా కొట్టడం జరిగిందంట. ఇట్లానే కొట్టినప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడి అంతా నార్మల్ చేశారు. అంటే ఫ్యామిలీ సమస్య ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుటుంబ సమస్య కాబట్టి పేరెంట్స్ కూడా దెబ్బలు పడతారు. మామూలుగా అమ్మా నాన్న మా కొడుకు కదా ఏమనద్దంటారు. ఒకరోజు తిట్టినా కూడా ఒక దెబ్బ వేసినా కూడా తల్లికి ఎట్లుంటుంది, మా కొడుకు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వద్దు. కంప్లైంట్ ఇచ్చిండ్రు ఇంతకుముందు, కానీ మళ్ళీ వీళ్ళు మా కొడుకు అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పగానే వీళ్ళు ఊరుకున్నారు. ఎంత దూరం వచ్చింది చూసారా సమస్య. ఇతనికి ఇప్పుడు రిటర్న్ ఆస్తి తీసుకోవచ్చు. ఈయన ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దానికి అనుకూలంగా ఇప్పుడు ఎన్ని సెక్షన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయో ఇతనికి లైఫ్ టైం ఇంప్రిమెంట్స్ పడే అవకాశం ఉన్నది. అబౌట్ 10 years శిక్ష పడుతుంది. మెయిన్గా తల్లి తండ్రి అనేది సీనియర్ సిటిజన్స్ని కొడుతున్నాడు. ఆమె మహిళ, ఓల్డ్ ఉమెన్, సీనియర్ సిటిజన్. దాని ప్రకారం అతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. ప్రజెంట్ ఆమెకు ట్రీట్మెంట్ అయితే అవుతుంది. అయితే మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఎవ్వరి లోపల కూడా చెల్లడం రావట్లేదు. బయట వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఏ ఏజ్ అయినా సరే మహిళల మీద కంపల్సరీ వాళ్ళు అంటే హింస అనేది కంపల్సరీ పెరిగిపోతున్నది. ఇప్పుడు ఒక కొడుకు తల్లిని కొట్టిండు అంటే అక్కడ మహిళ మీద హింసనే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గృహ హింసనే. కొడుకు తల్లిని కొట్టిండు, ఎట్లా కొడుతున్నాడు చూడండి. ఇంకా అందులో నాకు తెలిసి ఈ వీడియో ఒక పాప తీసి ఉంటుంది. మేబీ బాబాయ్ వద్దు వదిలిపెట్టు అని చెప్తుంది కదా, ఆ పాపకు థాట్ వచ్చి వీడియో తీసింది కాబట్టి ఇలాంటిది ఒకటి బయటకు వచ్చింది. ఇట్లా ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయో ఇప్పుడు మన దాకా రాని విషయాలు, మీడియా వరకు రాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా జరుగుతున్నాయి. కెమెరాస్ పెడితే చూసుకోవడానికని కొడుకు బయటికి వెళ్ళిన తర్వాత కోడలు ఉంటున్నది. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చూడడం జరిగింది. అత్త మీద కూర్చొని గుండెల మీద కూర్చొని గొంతు వీసుకుతున్నది కోడలు. మంచం మించి గుంజితే ఇంతకంటే ఏజ్ ఆమె కదలలేని పరిస్థితిలో ఉన్నామెను మంచం మించి ఎగ్గితే ఆమె కింద పడింది. అంటే వీళ్ళకు ఒక 60-70 దాటింది వృద్ధులు అనేసరికి. అంటే వాళ్ళు ఓన్లీ డబ్బులు ఇచ్చేటోళ్ళు, ఏటీఎం కార్డులు, ప్రాపర్టీ తీసుకుంటే అయిపోతుంది, ఇక వీళ్ళతో మాకు పని లేదన్నట్టు చూస్తున్నారు. దానివల్ల వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వృద్ధాశ్రమాల పిల్లల్ని ఎప్పుడైతే వేస్తున్నారో, వృద్ధాశ్రమాల పేరెంట్స్ ఉంటున్నారో అట్లాంటి పిల్లలకి ఇచ్చిన ఆస్తి మొత్తం రిటర్న్ తీసుకోవాలి. వాళ్ళనే చూడనప్పుడు అలాంటి పిల్లలు ఎందుకు చదువుకుంటున్నారు? వాళ్ళని ఎక్కడ జాబ్ చేసినా కూడా పేరెంట్స్ని చూడట్లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. ఇతన్ని చూస్తే మరి ఇతను ఎడ్యుకేటెడా కాదా అనేది మనకు అర్థం కావట్లేదు. ఎడ్యుకేటెడ్ అయినా కూడా కొంతమంది ఇట్లనే ప్రవర్తిస్తున్నారు. కాకపోయినా మరి అతను మందు తాగిండా, అతని మెంటాలిటీని కూడా చూసి అతనికి శిక్ష అయితే తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆ ప్లేస్లో తల్లిదండ్రి కాదు బయట వృద్ధులను కూడా అనట్లేదు. అతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. సమాజంలో ఇంత ఘోరాలు అనేవి జరగకుండా ఇక ముందని చూసుకోవాలి. ఇలా చేసే వాళ్ళకి తల్లిదండ్రులు అని చూడకోకుండా వాళ్ళని ఇంత విచక్షణ రహితంగా కొట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఇలా ప్రవర్తించే వారికి మరి కోర్టు ఎటువంటి శిక్ష వేస్తుంది అంటారు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అబౌట్ 10 years శిక్ష పడే అవకాశం ఉన్నది. లేకపోతే అతనికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉన్నది. అతనికి ఇచ్చిన ప్రాపర్టీని వెనుకకు లాక్కోవడము. ఇంకా ఇంతకుముందు కూడా అతను ఏమన్నా వాళ్ళ మీద ఏమన్నా కొట్టాడా లేదా వాళ్ళ మీద విష ప్రయోగం చేశాడా అది కూడా తెలుసుకొని దాన్ని బట్టి కూడా ఇప్పుడు ఏదైనా శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందంట?
అయితే ఇప్పుడు మనం ఓన్లీ ఈ కేసు ఉద్దేశించి కాదండి, అంటే కొడుకులు తల్లిదండ్రుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఇతను కొట్టింది మనందరికి దృష్టిలోకి వచ్చింది కాబట్టి వృద్ధుల మీద జరిగే దాడులు ఎలా ఉన్నాయి, ఇంట్లో ఎలా చూసుకుంటున్నారు అన్న విషయం ఒక్కసారి అందరికీ ఒళ్ళు గగుల్పురిచింది ఈ వీడియో చూసిన తర్వాత. అయితే ఇలా లేకుండా ఇంట్లోనే ఉంటున్నారు, కలిసే కనబడుతున్నారు, టైంకి భోజనం పెట్టరు, అమ్మా నాన్న చూసుకోరు, వాళ్ళకి భోజనం పెట్టరు, ఓన్లీ కొడుకు కోడలు తింటారు, తల్లిదండ్రులను అట్లా వదిలేస్తారు. వాళ్ళకు ఒక పూట అన్నం కూడా వాళ్ళని అడిగి, కొడుకు కోడల్ని అడిగి ఒక ముద్ద అన్నం తినే పరిస్థితిలో ఉన్నారు. అది ఒక మానసికంగా వాళ్ళకి టార్చరే. ఒంటి మీద దెబ్బ వేయాల్సిన అవసరం లేదు. ఈ వయసులో వాళ్ళకంటూ వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు, వాళ్ళు ఆల్రెడీ మంచిగా సంపాదించిన వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఏజ్ 70 దాటిన వాళ్ళు. అంటే వాళ్ళు అన్నీ తీసుకెళ్ళి పిల్లల చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళకు టైంకి అన్నం పెట్టేవాళ్ళు లేదు. వాళ్ళకి ఏమన్నా అయితే ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా హాస్పిటల్ పాలేదు, చూసుకునే వాళ్ళు లేదు. చాలా మంది ఉన్నారు. ఇదంతా కూడా సైకలాజికల్గా వాళ్ళ మెంటల్గా అంటే మేము ఎందుకు బ్రతకాలి ఇంకా అని అట్లాంటి వృద్ధులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒంటరితనంగా ఫీల్ అయ్యి మనం పెద్ద ఇప్పుడు ప్రాపర్టీయే ఉండక్కర్లేదండి, పెద్ద వాళ్ళని కూడా చూస్తున్నాం, డబ్బున్న వాళ్ళని కూడా. అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు, దానివల్ల వాళ్ళు బ్రతకలేరు. తిన్నవా ఉన్నవా అని అడగడానికి ఉండదు, వాళ్ళని ఎవ్వరు చూసుకోరు, మంచి చెడు, వాళ్ళు ఎట్లా బ్రతకగలుగుతారు? సో దీనివల్ల అసలు దాదాపు వృద్ధాశ్రమాల ఒకసారి అదంతా తెలుసుకొని వృద్ధాశ్రమాలు అనేటివి పెరగకుండా పిల్లలు ఖచ్చితంగా కేర్ తీసుకొని తల్లిదండ్రులను చదువుకోగానే ఏం చేస్తున్నారు, జాబులు అంటూ కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా అంటే ఎగిరిపోతున్నారు. మీరు దాదాపు చూడండి 100కు 90% మెయిన్ సిటీలలో బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడ పేరెంట్స్ ఒక్కరే ఉంటున్నారు. అయితే ఆ వృద్ధ దంపతులు లేదా అమ్మ కానీ నాన్న కానీ ఇంట్లో ఒక్కరే ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు? కొడుకు అమెరికాలో, కూతురు కెనడాలో, ఇంకో కొడుకు ఉంటే ఆస్ట్రేలియాలో. ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఫోన్లలో వీడియో కాల్లో మాట్లాడతారు. మరి వీళ్ళకి బాగాలేకపోతే ఎవరు చూసుకుంటారు? లేదా కొడుకులు వెళ్ళిపోయిన అనుకో ఎక్కడో కూతురు ఉంటుంది, ప్రాపర్టీస్ కొడుకులకు ఇస్తారు, బాధ్యతలు కూతుర్లకు ఇస్తారు. ఎంత మంచి వాళ్ళైనా ఎంతవరకు చూసుకోగలుగుతారు? సో కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళు కొంచెం, నేను వీళ్ళని ఉద్దేశించి అంటలేను, నేను వీళ్ళ తప్పు అని అనట్లేదు, వాళ్ళ వరకు ప్రాపర్టీ అనేది ఉంచుకోవాలి కంపల్సరీ. వాళ్ళ ఇల్లు వాళ్ళకు, నెలకు వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ వచ్చేలాగా. అంటే ఆ డబ్బు ఆశ కన్నా పిల్లలు వాళ్ళని చూస్తారు. మొత్తం ఆస్తిని పనిచేసి వాళ్ళు బ్రతికుండగానే అందరికి వీలునామాలు రాస్తే తెల్లారి నుండి వాళ్ళకు రూపాయి కూడా పిల్లల్ని నడుపుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా ఏ పేరెంట్స్ కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ ఇప్పుడు వాళ్ళు 2 వాటాలో 3 వాటాలో వేస్తే వాళ్ళకు ఒక వాటా అలానే ఉంచుకోవాలి. వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నెలకు ఇన్కమ్ వచ్చేలాగా, వాళ్ళకు భూములు ఉన్నా లేదా ఇంకేదన్నా వచ్చే పింఛన్ వచ్చేలాగా ఏది ఉన్నా కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి వచ్చే, వాళ్ళు గౌరవంగా బ్రతికేలాగా. లేదా వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఖచ్చితంగా నీకు నేను ప్రాపర్టీ ఇవ్వాలి అంటే నాకు ఈ ప్రాపర్టీ ఉంచుకుంటాను, నాకు నెలకు నువ్వు ఇంత పంపించాలి, అగ్రిమెంట్ తప్పదు, అగ్రిమెంట్ తీసుకోవాల్సిందే పిల్లల దగ్గర. పేరెంట్స్ కూడా ఎండ్ ఆఫ్ ది ఏజ్లో గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. వాళ్ళు ఎందుకు పిల్లల దగ్గర చేయి జాచి ఇట్లా దెబ్బలు తినుకుంటూ, ఇలాంటి పరిస్థితి వాళ్ళకి అవసరం లేదంటే ఎన్నో చేసి చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మన అమ్మ నాన్న మనకి ఎన్నో చేస్తారు. వాళ్ళు అవసాన దశలో 60-70 ఏళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగి తినడము, వాళ్ళు బాగలేనప్పుడు ఎవ్వరు చూసుకోకుండా వాళ్ళు అట్లా పడి ఏడవడం అనాథ లెక్క అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళకంటూ ప్రాపర్టీ దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త పడాలి, వృద్ధులు కూడా జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను. అందరినీ కూడా నేను మా అమ్మ నాన్నలాగానే అనుకొని ఒక అడ్వకేట్గా కాకుండా నేను ఒక మహిళగా ఇలాంటి సలహా ఇస్తున్నానండి. చాలా బాధ అనిపించింది నాకైతే. ఇతనికి కూడా తప్పకుండా సరైన శిక్ష పడుతుంది. ఇది క్రూయాలిటీ కిందికి వస్తుందండి. దట్టు ఉమెన్, అందులో సీనియర్ సిటిజన్. క్రూయాలిటీ అంటే మోస్ట్లీ 10 yearsకి ఎబో శిక్ష పడుతుంది అండ్ లైఫ్ టైం పడే అవకాశం కూడా ఉంది. లేదు అంటే ఇప్పుడు మన చట్టాలలో ఉన్న స్కూల్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. మంచి కోసం ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా కూడా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పేసి బెయిల్ ఇవ్వడం అనేది నార్మల్ అయిపోయింది. అలాంటి దాన్ని తీసుకొని ఇప్పుడు ఇట్లా ఇంత దారుణాలు చేసిన కూడా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు మర్డర్ చేసిన తిరుగుతున్నారు,
కామన్ అయిపోయింది. బెయిల్ అనేసరికి గుర్తొచ్చింది. ఇట్లా బెయిల్ తెచ్చుకొని ఎవరైతే కేసు పెట్టారో బయటకు వచ్చి వాడి మీద కక్ష తీసుకొని వాళ్ళ లోపలికి వెళ్తున్నారు. పడింది ఏదో పడిపోయింది, అవును, ఈయన కూడా వేసి చూస్తే అయిపోద్దని వెళ్ళిపోతున్నారు. అవును, చట్టం అంటే భయం లేకుండా పోయింది. ఎందుకంటే సత్వర న్యాయం జరగదు అంటే మా ఎలాగో ఇప్పుడు ఒక శిక్ష వేస్తే అది ఎలాగో స్పీడ్గా ఇంప్లిమెంట్ కాదు. లేదంటే అయితే ఏముంది, నేను జైల్లో ఉంటాను, తింటాను, ఏముంది, భయం అనేది పోయింది మైండ్లకి. సో కాబట్టి ఏం చేయాలి, చిన్న ఉన్నప్పటి నుండి చట్టాల గురించి ఇప్పుడు జనరల్గా అవగాహన వచ్చేలాగా మన ఎడ్యుకేషన్లో కూడా అసలు చట్టాలు అంటే ఏంటి, మిగతా అన్ని సబ్జెక్టులు చెప్తున్నారు, చరిత్ర చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. దాంతోపాటు లాను కూడా ఒక 6th క్లాస్ నుంచో 5th క్లాస్ నుంచో చెప్తే అమ్మాయిల జోలికి పోతే ఇట్లుంటుంది, మన పేరెంట్స్ని మనం ఇట్లా చూసుకోవాలి, ఎవరి ఇట్లా ఇట్లా క్రూయాలిటీ అనేది ఎవరి మీద చేసినా కూడా మనకి ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష అనేది పడుతుంది. అంటే కొంత చట్టాల మీద అనేది కూడా అవగాహన రావాలి. చాలా ఉన్నాయండి మనం మాట్లాడుకుంటే, ఇది అంత ఈజీగా ఎండ్ అయ్యే టాపిక్ కూడా కాదు, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజులో వాళ్ళ అమ్మను కొట్టేంత క్రూయాలిటీ అంటే ఇంకా మిగతా సమాజంతో అతను ఎట్లా బ్రతుకుతున్నాడు, అతని భార్యతో ఎలా ఉంటున్నాడు, రేపు అతన్ని చూసి అతని పిల్లలు ఏం నేర్చుకుంటారు. మళ్ళీ సొసైటీ అతను బయట ఉన్నాడు, కొడుతున్నాడు, జనాలందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు ఆపలేదు. ఎంత దారుణం, 10 మందికి భయపడి వాళ్ళ ఎవరన్నా ఆపేది ఉంటే, అరే నేను బయట ఏదన్నా అంటే ఆపుతారు అన్న భయం ఉంటే ఎవరు కూడా అట్లా రెచ్చిపోరు. జనాలు కూడా ఆపడానికి ముందుకు రావట్లేదు, ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. తప్పకుండా ఇతనికి శిక్ష పడుతుందని మనం ఆశిద్దాం. గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్.